ఇదే సార్ హైదరాబాద్. ఇక్కడ ట్రాఫిక్ చాలా బ్యాడ్. పెద్దమ్మ తల్లి ఫేమస్ ఘాట్. శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం. ఇది హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంది. పెద్దమ్మ తల్లి 11 మంది దేవతల్లో ఒకరు. ఆమెను సర్వమాతగా కొలుస్తారు. పంతొమ్మిది 1984లో హంపి విరూపాక్ష పీఠాధిపతులచే విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్లోని పురాతనమైన ఆలయాలు ఇది ఒకటి. పెద్దమ్మ తల్లిని భక్తులు శక్తి స్వరూపిణిగా కొలుస్తారు. దివంగత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి గారిచే నిర్మాణం జరిగిన ఈ ఆలయ సముదాయాలలో 5 అంతస్తుల గల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం, కళ్యాణ మండపం, వసతి గృహాలు, ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంది. ఈ దేవత యొక్క 2 మెగా ఈవెంట్లు మహోత్సవం మరియు రథోత్సవం ఫిబ్రవరిలో జరుపుకుంటారు. పెద్ద మరియు అమ్మ అనే 2 వేర్వేరు పదాలు కలిగి ఉన్న తల్లి లేదా సర్వోన్నత తల్లి అని అర్థం. ధ్వజస్తంభం వద్ద రూపాయి బిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబడితే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణం విశాలంగా ఉంటుంది. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ ఆలయం సోమవారం నుండి శనివారం వరకు ఉదయం సాయంత్రం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు ఆ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో 5 ప్రధాన ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుతారు. బ్రహ్మోత్సవాలు, బోనాలు, శాకంబరి ఉత్సవాలు, దసరా నవరాత్రులు, శరన్నవరాత్రులు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు వస్తుంటారు. ఈ ఉత్సవాల సమయంలో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.
పెద్దమ్మ తల్లి జాతర ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుంది. ఈ జాతరకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి లక్షలాది భక్తులు వస్తారు. పెద్దమ్మ ఆలయంలో ప్రధాన ఆలయం పక్కన కొన్ని చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. ఒకటి లక్ష్మీ గణపతి మరియు సరస్వతి ఆలయం మరియు నాగదేవత ఆలయం. ఆమె భక్తుల కోరికలు నెరవేరుస్తుందని, కష్టాలు తొలగిస్తుందని నమ్మకం. ఈ ఆలయం చుట్టూ సినీ పరిశ్రమకు చెందిన నిర్మాణ సంస్థలు, స్టూడియోలు ఉండటం వలన సినిమా ముహూర్తాలు, పూజలు ఇక్కడ నిర్వహించడం సెంటిమెంట్గా మారింది. పెద్దమ్మ తల్లికి ప్రతిరోజు పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. ముఖ్యంగా శుక్రవారం, పౌర్ణమి రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేస్తారు.